విషయవాడి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా మీ అందరికీ తెలుసు. జస్ట్ ఈరోజు మన ఫస్ట్ మంత్ బిగినర్లోని లెగ్స్ ఎలా చేయాలి, లెగ్ వర్కౌట్ ఏంటనేది నేను 1 by 1 చూపిస్తూ ఉంటాను. సెటప్స్ చాలా మందికి చేయడం రాదు. సో అది ఎలా చేయాలి ఏంటి 1 by 1 చూస్తూ ఉండండి వీడియో. సో రెడీ, స్ట్రైట్గా దాని మీద కూర్చొని లేడానికి ట్రై చేయి. కూర్చోదాని మీద యాక్చువల్లీ ఫస్ట్ మంత్ వాళ్ళకి సెటప్ చేయడం అసలు రాదు. సో నేనేం చెప్తున్నానంటే ఏదైనా బెంచ్ ఉంటే కూర్చొని లేగడానికి ట్రై చేయండి. ఒక 10 reps చేస్తూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా సిటప్స్ అనేది ఎగ్జాక్ట్ ఫామ్ వచ్చేస్తాయి. లెగ్ అనేది 100% మీకు సిటప్స్ మీద ఉంటుంది. రెడీ, స్టార్ట్. రెడీ, కూర్చొని లేగండి ఒక్కొక్కసారి. అంతే, రెడీ. 1, నీస్ ముందు రాకుండా బాడీ బ్యాక్ నుంచి. 2, 3, కమాన్. 4. సో ఈ విధంగా ఫస్ట్ మంత్లో ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళకి బెనిఫిట్ వచ్చేసరికి మనకి ఏదైనా సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్ ఫామ్ అనేది ఈజీగా వస్తుంది. ఫస్ట్ వేరియేషన్లో మీకు చూపించాను కదా బెంచ్ మీద ఎలా లగాలి ఏంటి అనేది. సో అది చేసిన తర్వాత డెఫినెట్లీ ఇది చేస్తే సిటప్స్ అవి కూడా కరెక్ట్గా వస్తాయి. థర్డ్ వేరియేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఫామ్తో చేయడానికి ట్రై చేస్తాం. సుమో స్క్వాట్ చేద్దాం, ఓకేనా. మీకు ఏంటంటే పదే ఎందుకు మీకు లెగ్ వర్కౌట్ చాలా వరకు మీకు కాన్ఫిడెంట్గా చేయమని చెప్తున్నానంటే ఫస్ట్ మంత్ చాలా ఇంపార్టెంట్. చాలామందికి లెగ్ అనేసరికి భయపడుతుంటారు. సో అసలు భయమే కాదు, ఎందుకంటే వాళ్ళకు ఉండే ఇంటెన్షన్ లోపల ఉంటుంది. అలా ఎవరు భయపడద్దు. ఫస్ట్ మంత్ వాళ్ళు జస్ట్ బేసిక్ నేర్చుకోండి. సెకండ్ మంత్ నుంచి వెయిట్స్ అవి కూడా లిఫ్ట్ చేయండి, ఓకేనా. ఓకే, అలా చూస్తుండండి. సిటప్స్ అయితే ఈ నీస్ అవి ఎప్పుడు కూడా ఫ్రంట్కి రాకూడదు. ఇదైతే రాంగ్ ఫామ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఈ ఫామ్ అనేది మనం చేయకూడదు. ఒకసారి ఆగండి, నేను చేసి చూపిస్తాను మీకు. ఈ లెగ్ అనేది జస్ట్ ఇలా ఫామ్ చేసి బ్యాక్ పుష్ చేయాలి బాడీ, చెస్ట్ అప్ చేస్తూ. రైస్, ఇప్పుడు కొంచెం బ్యాక్ అలా సిట్టింగ్లో అంతే. చెస్ట్ అప్ చేసి నీస్ రైస్ స్లోగా ట్రైన్ చేయాలి. ఎప్పుడు కూడా లెగ్స్ ఎప్పుడు కూడా ఫ్రంట్కి అస్సలు నీ అనేది ముందుకు రాకూడదు. ఓకే, ఈ నీస్ అవి కొంచెం బ్యాక్ దిగి. కమాన్, రెడీ, స్టార్ట్. స్ట్రైట్గా దిగి ఓకే, రెడీ. ఎగ్జాక్ట్ ఫామ్ అయితే నీస్ ఇలా రావాలి. నీస్ అది ముందుకు రాకూడదు, బ్యాక్ వైపు నుంచి దిగాలి, బ్యాక్ దిగాలి. దట్స్ ఇట్, వెరీ గుడ్. 1 more, 2, సూపర్. టైస్ తోటే లేగడం ట్రై చేయాలి. టైస్ మీద పడుతుందా? ఓకే, డన్, స్టాప్. ఇది ఒక ఫామ్. ఇది తర్వాత సుమో స్క్వాట్స్ కూడా ఎలా చేయాలనేది నేను చేసి చూపిస్తాను. ఇక లెగ్స్ ఇలా దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా సుమో స్క్వాట్స్ చేయాలంటే సైడ్ ఇలా చేసుకొని ఇంకోటి రెడీ చేసుకొని జస్ట్ ఎల్బోస్ జస్ట్ ఇలా. ఓకే, డన్. ఇలా పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఇలా పెట్టి స్క్వాట్స్ ఇలా చేయాలి. దట్స్ ఇట్, వెరీ గుడ్. రెడీ. 1 ఈజీగా, 2 ఈజీ, 3. ఓకే, చేయడం వల్ల ఏంటంటే ఇన్నర్ టైస్ అవి కూడా తగ్గుతాయి. ఇంకో 2 sets. కమాన్, రెడీ, స్టార్ట్. ఎగ్జాక్ట్ ఫామ్ రెడీ. 1, 2, 3. ఎస్, దట్స్ ఇట్. చెస్ట్ అప్ చేయాలి. రైస్ స్ట్రైట్గా బాడీ స్ట్రిప్ చేసుకుంటూ. దట్స్ ఇట్, వెరీ గుడ్. 1 ఈజీ, 2 నీస్ ముందుకు రాకూడదు, బ్యాక్ నుంచి లిఫ్ట్ చేయాలి బాడీని. 3. సిటప్స్ అయిపోయిన తర్వాత చాలామంది ఫస్ట్ మంత్లో ఏం చేస్తారంటే లెగ్ ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. లెగ్ ప్రెస్ ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే లెగ్ ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్గా నీ మీద పడిపోద్ది. అంత వెయిట్ ఒకేసారి ఫస్ట్ మంత్ వాళ్ళు ఆపాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో అది చేయొద్దు. మన మిషనరీ ఏదైనా సరే జిమ్లో ఉంటే లెగ్ ఎక్షన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే లెగ్ ఎక్షన్ ఎందుకు చేయమంటారంటే మీకు ఫామ్ వస్తుంది, సిట్టింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా టైమే పడుతుంది. సో ఆ ఫామ్ ఒకసారి మనం చూద్దాం. కమాన్, రెడీ, స్టార్ట్. రైస్, ఎస్, వెరీ గుడ్. ఇంకా రైస్ చేయాలి పైకి. 1, 2, కమాన్, 3, రైస్, 8. సో ఫస్ట్ మంత్ వాళ్ళు ఎవరైనా సరే జిమ్లో జాయిన్ అయినప్పుడు లెగ్ ప్రెస్ అనేది చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించద్దు. నెక్స్ట్ వన్ అంటే బార్బల్ స్క్వాట్ కూడా వేయడానికి ఇంట్రెస్ట్ చూపించద్దు. సో స్లోగా ట్రైన్ అవ్వాలంటే స్లోగా మనం పికప్ చేసుకుంటే బాడీని బెనిఫిట్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేను ఎందుకంటే లెగ్ ఎక్షన్ చేయమంటున్నాను, మీకు అలవాటు అవ్వాలని, అంతకు మించి ఇంక ఇందులో ఏం లేదు, ఓకేనా. నెక్స్ట్, ఓకే గైస్, మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మంత్ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రతిదీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. జస్ట్ బేసిక్ పెట్టాను, ఎలా చేయాలి ఏంటని. అంటే ఫస్ట్ మంత్ అని మీకు ఎందుకు అంటున్నానంటే మీకు జిమ్కి అలవాటు అవ్వాలండి. చాలామంది జిమ్ ఫీజు పే చేసి రావడం మానేస్తుంటారు. సో అలా కాకుండా ఇవి చేసుకుంటే మీకు డెఫినెట్లీ బెనిఫిట్ ఉంటుందని 100% నేను చెప్తున్నాను. నా జిమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే నేర్పిస్తున్నాను. రేపటి నుంచి సెకండ్ మంత్ ఒకవేళ కంటిన్యూషన్ చేస్తే ఏం వీడియోస్ ఉంటాయన్నది మీకు రేపటి నుంచి నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా పెట్టాను, దేని తర్వాత ఏం చేయాలనేది. మీకు డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్, ఓకేనా. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఇంకో 3 ఫాలో చేయమని చెప్పండి, ఆ ఇంకో 3 ఫాలో చేయమని చెప్పండి. మీకే నచ్చలేదు అనుకోండి, ఎవరికి చెప్పండి. కానీ మీకు నచ్చినంత వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒక రోజు నేను చెప్పింది మీకు కరెక్ట్ అనేంత వరకు. బాయ్. మళ్ళీ కొత్త వీడియోతో రేపు నుంచి కలుద్దాం.